మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అన్నాడు. మనం జీవించాలి, బ్రతకాలి, పుష్టిగా ఆధ్యాత్మికమైన పుష్టి కలిగినటువంటి వారుగా ఉండాలంటే క్రొవ్విన గొర్రెల వలె మనం ఉండాలంటే, ఆధ్యాత్మికమైన బలముతో బ్రతకాలంటే వాక్యం కావాలి. ప్రభు ఏమంటాడంటే, వారికి ఎలాంటి మేతను నేను పెడతాను, తోలుకొని రండి, వారు ప్రత్యేకంగా ఉన్నప్పుడు అంటాడు. అర్థమైందా? హల్లెలూయ. దేనికి ప్రత్యేకం? లోకము నుండి వేరవడం. ప్రియులారా, మీరు గమనించండి. వాస్తవంగా ఇలాంటి పొలాల్లో మనం వచ్చి ఒక 4 రోజులు గడపడం మనకు తెలియకుండానే లోకము నుండి మనం వేరైనట్లు దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అలాగూ వస్తే నా జనులకు నేను అద్భుతములను చేస్తానన్నాడు. కొట్ట చప్పట్లో ఒకసారి. నా జనులకు నేను అద్భుతాలు చేస్తాను. నేనే కదా రమ్మన్నాను వాళ్ళని, నేనే కదా ప్రత్యేకంగా వారిని మేపమన్నాను. మేయడానికి మందలు ఊరిడిచిపెట్టి వెళ్తాయి. మేయడానికి ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? ఊరిడిచిపెట్టేసి కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. అక్కడ మేపుతారు కాపర్లు, కడుపు నిండా మేస్తాయి గొర్రెలు. అలాగునే అలా ప్రత్యేకింపబడినటువంటి వారికి అద్భుతాలు చేస్తానంటాడు. అద్భుతాలు అంటే చీమిడి రావడం ఆగింది, జుట్టు రాలడం ఆగిపోయింది. ఈ కాదు అద్భుతాలంటే. మాట వినన కొడుకు మారుతాడు, తప్పిపోయిన కూతురు మారుతుంది, బాధ్యత లేని భర్త మారుతాడు, త్రాగుబోతు పనికి మారినటువంటి వ్యక్తులు మారిపోతారు, వ్యభిచారములోను అక్రమ సంబంధాల్లో విచ్ఛిన్నమైన కుటుంబాలు కట్టబడతాయి. ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని అద్భుతాలో. చితికిపోయిన జీవితాలు బాగుపడతాయి. తెలివి లేని వాడికి తెలివిని దేవుడిచ్చి అతని చేతనే దేవుడు గొప్ప వ్యాపారం చేపిస్తాడు. ఊర్లో రోసేసినోడు అని చెప్పినటువంటి వాడిని ఊళ్ళో ఒక తలమానికంగా పైకి లేపుతాడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. అది అద్భుతాలు. రోగాలు గేగాలంటారా, ఊరికినే పోతాయి. వాటికి పెద్ద లెక్క ఏం కాదు. మీరు అనుకుంటున్నారు రోగం పోవడం, అది పోవడం, ఇది పోవడం అని. రోగాలు గుట్టలు ఊరికే వాక్య వినేటప్పుడే వెళ్ళిపోతుంటాయి దయ్యాలు, రోగాలు. వాటంతటా అవే. దయచేసి గమనించాలి. ఊగే దయ్యాలు ఉంటాయి చూసారా, అవేంటంటే బలం లేనప్పుడు చెప్పి వెళ్తాం అనమాట. హలో నేను వెళ్తున్నా, హలో నేను వెళ్తున్నా, హలో నేను వెళ్తున్నా, హలో నేను వెళ్తున్నానని. అంటే నేను వెళ్తున్నాను అని అనడం. అలా కాకుండా వాక్యం స్టార్ట్ అయిన వెంటనే ఆ వ్యక్తుల్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయేవే భయం ఎక్కువైనప్పుడు పారిపోయే దయ్యాలవి. మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. భయం ఎక్కువైపోయినప్పుడు ఆ దయ్యాలు అలాగూ వెళ్ళిపోతాయి. ఆస్బర్న్ గారని టిఎల్ ఆస్బర్న్ గారని ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు గుంటూరుకి. ఆ దైవజనుడు సేవకులు కూటం పెట్టినప్పుడు విన్నాను నేను. ప్రత్యేకంగా అద్భుతాల కొరకు, రోగాల కొరకు, దయ్యాలు ఎలగొట్టడానికి ఎప్పుడూ ప్రత్యేకమైన అవసరం లేదు. మనం దేవుని వాక్యాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నప్పుడు వాటంతటికి అవే దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి. దాని గురించి పెద్ద రిస్క్ అవసరం లేదు అన్నాడు. మీకేమన్నా అర్థమైందా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా.